నిర్మిస్తున్న టిమ్స్ హాస్పిటల్ ని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పరిశీలించారు. నిర్మాణ పనులను పర్యవేక్షించారు. టిమ్స్ హాస్పిటల్ ఆగస్టు చివరికల్లా పూర్తి చేసి సెప్టెంబర్లో ప్రారంభోత్సవం చేస్తామని మంత్రి తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో కోడ్ కారణంగా కొంతకాలం ఆలస్యమైందని, కానీ ఇప్పుడు పనులు వేగంగా జరుగుతున్నాయని, ఇప్పటికే 80% పనులు పూర్తయ్యాయని, మిగతా పనులు కూడా వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను మంత్రి ఆదేశించారు. నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ కూడా పర్యవేక్షిస్తున్నారని, ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడానికి కట్టుబడి ఉందని, వారికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడానికి టిమ్స్ హాస్పిటల్ ఏర్పాటు చేస్తుందని మంత్రి కోమటిరెడ్డి వివరించారు. ఈ హాస్పిటల్ నిర్మాణం పూర్తయి ప్రారంభమైతే నగరంలోని ప్రజలకే కాకుండా చుట్టుపక్కల ఉన్న పలు జిల్లాల ప్రజలకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ హాస్పిటల్లో అన్ని విభాగాలకు చెందిన అత్యాధునిక చికిత్స అందుబాటులో ఉంటుందని, ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుతాయని తెలిపారు. ఎమ్మెల్యే గణేష్ గారు, ఇంకా మెడికల్ డిపార్ట్మెంట్ డిఎంఈ గారు, సిఆర్ఎంబి, ఎలక్ట్రికల్, ఇంకా మా స్టాఫ్ అంతా కలిసి దాదాపు 2 గంటల పైన ఈరోజు టిమ్స్ అల్వాల్ హాస్పిటల్ని త్వరగా పూర్తి చేయాలని చెప్పి సీఎం గారి ఆదేశాలు. దాంతోపాటు ఈరోజు మీరు చూస్తున్నారు, ఉస్మానియా హాస్పిటల్ బంద్ అయింది. ఎందుకంటే అది ఓల్డ్ అయితే బిల్డింగ్ రిపేరింగ్లో అక్కడ కొత్తది కట్టాలని గోషామాల్ స్టేడియంలో 32 ఎకరాలతో కట్టాలని సీఎం గారు నిర్ణయం తీసుకున్నారు. కాన్సన్ట్రేషన్ అంతా ధరణి, ఆ పోటలు, ఈ పోటలు, ఫార్ములా రేసింగ్, వాళ్ళ ప్రియారిటీస్ వేరే ఉండే, మా ప్రియారిటీస్ ఇలాంటి ప్రియారిటీస్. కాబట్టి దీని గురించి ఏమైనా అడిగితే నేను చెప్తాను. ప్రభుత్వ హాస్పిటల్లో ఎక్కడ కూడా మెరుగైన వైద్యం అందక రోగులు చాలా చివరి ఇబ్బంది పడుతుంది. దానిపైన మీరు ఏమంటారు? అందుకనే ఇప్పుడు మొదలుపెట్టిన పూర్తి చేస్తున్నాం. పూర్తి చేయడం కానీ ఇప్పుడున్న ప్రభుత్వ హాస్పిటల్లో కూడా కొత్త నిన్న కూడా మా మినిస్టర్, హెల్త్ మినిస్టర్ ఓల్డ్ డే రివ్యూ పెట్టుకున్నాడు. మెడిసిన్ తో పాటు ఇప్పుడే చెప్పినాం, 1 సంవత్సరంలో 1600 కోట్ల పేదవారికి ఆ 3 లక్షల అప్పు దొరుకుతుందా? ఎవరి పైన నువ్వు పోతున్నా ఎల్ఓసి నీకు ఎప్పుడు ఎమ్మడే ఈ లెటర్ ఇస్తే 3 లక్షలు సేమ్ డే ఇస్తుండ్రు. గవర్నమెంట్ ఎల్ఓసి ఎందుకు ఇయ్యలే? అదే ప్రజాపాలనకు ఒక కుటుంబ పాలనకు తేడా ఏంటంటే ఇది. పేదవాడు వచ్చి నాకు జబ్బు వచ్చిందంటే 3 లక్షల గంటలు ఎల్ఓసి ఇస్తే ఆపరేషన్ చేసుకొని బయటికి పోతుంది. సార్, గత ప్రభుత్వంలో శరవేగంగా జరిగిన పనులు ఇప్పుడు ఎందుకు మందకొడిగా సాగుతున్నాయి పనులు? శరవేగంగా జరగలే. మా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇవన్నీ ఇక్కడే ఉండండి. మొన్ననే 100 కోట్ల పేమెంట్ కూడా రిలీజ్ చేపించినాం. ఈయనకు ఎన్ఓసి లేకుండే. కొందరు ఏమంటారు అంటే ఇది రెవెన్యూ ల్యాండ్ అంటారు. గవర్నమెంట్ రికార్డులో రెవెన్యూ ల్యాండ్ అని ఉంది. ఇది మిలిటరీ కంట్రోల్మెంట్ ల్యాండ్ అని చెప్పి ఇక్కడ వాళ్ళు ఎన్ఓసి ఇయ్యలే. నేను మినిస్టర్ అయిన తర్వాత నా దగ్గరికి వీళ్ళందరూ చెప్తే నేను మేడ్చల్ కలెక్టర్తో మాట్లాడి ఎన్ఓసి ఇప్పించిన తర్వాత, మార్జిన్ మనీ ఇచ్చిన తర్వాత స్పీడప్ అయింది. మిగిలిన హాస్పిటల్స్ కూడా మేము వచ్చినప్పుడే స్పీడప్ అయింది. ఇది లాస్ట్ ల్యాబ్ అయిపోయింది. రేపటికెళ్ళి 1 వీక్ లో ఎలివేషన్ తో పాటు మెడికల్ సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా స్పీడప్ చేస్తున్నాం. మేము వచ్చేదంతా 1 ఇయరే పేరుకు. మధ్యలో 3-4 నెలలు అయితే పోయింది కదా ఎలక్షన్ పీరియడ్. ఎలక్షన్ పీరియడ్ లో మేము వచ్చి రివ్యూ చేయలేం కదా. ఎలక్షన్ కోడ్ ఉంటుంది కదా. 6-7 నెలల ప్రోగ్రెస్ లో ఉన్నది. మేము దీన్ని 6 మంత్స్ టార్గెట్ పెట్టుకున్నాం. 6 మంత్స్ సీఎం గారు చెప్పిన గ్రీన్ జార్నల్ పెట్టి పేమెంట్ కి ఇబ్బందులు లేకుండా చేద్దాం. ఏ సమస్య ఉన్నా పరిష్కరించాలి. మినిస్టర్ గా మీరు గానీ, ఆఫీసర్స్ గానీ రెగ్యులర్ గా మీరు రివ్యూ చేసుకుంటూ మీరు కంప్లీట్ చేయండి అని వారు ఆదేశాలు ఇచ్చిండ్రు. వాళ్ళ ఆదేశాలు ఇవ్వకముందే మేము ప్రతిరోజు డిజైన్స్ కానీ ఏమేమి ఉన్నాయో కొన్ని ఎక్స్ట్రా ఉన్నది, దీనికి 2 ఫ్లోర్లు ఎక్స్ట్రా ఉండాలి అన్నది. దాన్ని తగ్గించి ఇప్పుడు వాళ్ళ కన్సల్టెంట్ చెప్పడం జరిగింది. దాన్ని నెక్స్ట్ వీక్ కంప్లీట్ చేసుకుని ఎలివేషన్ వర్క్ కూడా స్టార్ట్ చేస్తాం. బై 6 మంత్స్ ఎట్ ఎనీ కాస్ట్ 2025లో ఈ 4 హాస్పిటల్ 3 ఓపెన్ అవుతుంది. నిమ్స్ మాత్రం 2026 మార్చిలో పూర్తయ్యేటట్టు మేము ఒక రోడ్ మ్యాప్ వేసుకున్నాం. ఆ రోడ్ మ్యాప్ ప్రకారం పోతుంది.